కుటుంబ జీవితం సవాలు లేని ప్రయాణం కాదు. సవాళ్లు ఖచ్చితంగా ఉంటాయి. అయితే వాటిని అధిగమించి విజయం సాధించాలి. అలా సాధించడానికి కొన్ని పనులు చేయాలి. వాటిలో ఒకటి కలిసి ప్రార్థన చేయడం. కలిసి ప్రార్థించే కుటుంబం కలిసి ఉంటుంది. కుటుంబ ప్రార్థనలో దేవుని సన్నిధిని ఆహ్వానించండి. 2 నిరంతర క్షమాపణ. ఎవరు పరిపూర్ణులు కాదు. తప్పులు జరిగినప్పుడు వెంటనే క్షమించండి. ఒకరి తప్పులను ఒకరు సహించుకోండి. 3 సమయం మరియు సంభాషణ. కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు నిజాయితీగా ప్రేమగా మాట్లాడటానికి సరైన సమయాన్ని కేటాయించాలి. 4 దేవుని వాక్యం కేంద్రంగా ఉండాలి. కుటుంబ జీవితం కేవలం లోకాచారాల చుట్టూ కాకుండా దేవుని వాక్యం చుట్టూ తిరగాలి. ఎందుకంటే ప్రతి సమస్యకు బైబిల్లో పరిష్కారం ఉంది. ప్రియులారా, దేవుడు మీ కుటుంబాన్ని కేవలం ఒక గృహంగా చూడట్లేదు. ఆయన మహిమ నివసించే దేవాలయంగా చూస్తున్నాడు. మన కుటుంబ జీవితం లోకానికి ఒక గొప్ప సాక్ష్యంగా ఉండాలి. మన ఇళ్లలో క్రీస్తు ప్రేమ, శాంతి మరియు ఐక్యత ఉంటే అది చుట్టూ ఉన్న వారికి గొప్ప సువార్త అవుతుంది. మీరే స్థితిలో ఉన్నా, మీ కుటుంబంలో ఏ సమస్యలున్నా, ఈ రోజు దేవుని వాక్యానికి మరియు ఆయన నాయకత్వానికి మీ కుటుంబాన్ని పూర్తిగా అప్పగించుకోండి. క్రీస్తు మీ ఇంటికి శిరస్సుగా ఉంటే మీ కుటుంబం తప్పకుండా దేవుని మహిమ కొరకు కట్టబడిన బలమైన గృహంగా ఉంటుంది. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.